మహాపత్రికల ఆయుమన్న వార్త ఏం రాసుకొచ్చారయ్యా మహాపత్రిక వాళ్ళు అంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు, ఎస్ఎల్బిసి కూలిపోవాలనే అలా చేశారు, బీఆర్ఎస్ ఏడుపుల కారణంగానే టన్నెల్ పనులు ముందుకు పోలే, కాళేశ్వరం నివేదికతో బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం దాచుకోవడమే ఉండేది, మేము చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే కేసీఆర్ కళ్ళు మంటగా ఉంది, కేసీఆర్కు కళ్ళ మంటగా ఉంది. చిట్ చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండట. చూసిన అరుల్లా, ఆ నీళ్ళు కూలిపోను, వాని ఇల్లు కాలిపోను, వాడు పెడుగున ఎగిరి సావా, వాడు టక్కర అయిపోను, వాను ఉన్నవాని వాళ్ళందరూ చిన్నగాటకు పెట్టి పెద్దగాటకు దేవులాడా అని ఈ రకంగా శాపన్లు దీవెనలు అవుతుంటాయి. ఇప్పుడు గదే తరీకగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఏడ మంచి పేరు వస్తుందో ఏం కదో, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కుర్చీ నాకు దక్కదా దక్కదా అనే ఉద్దేశంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంత్రగాళ్ళం పిలిపించి ఈ ఎస్ఎల్బిసి ఏదైతే ఇది ఉందో అది కూలిపోవాలి, అది మొత్తం 7 కాడికి వికారం అయిపోయి మొత్తం పాతాళ లోకం పడిపోవాలి అనే కేసీ రామయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ ఎస్ఎల్బిసి మొత్తం అంతమైపోవాలి, పగ్గం పాడైపోవాలని మంత్రగాల పిలిపించి పూజలు చేయించిండు కేసీరావు అని పెద్ద కోమటిరెడ్డి ఇగో ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనిని చూసి కేసీరావయ్య కళ్ళు ఎండాకాలంలో కాక ఎక్కువైతే కళ్ళు ఎట్ట రపరప రపరపర కొట్టుకోవు, కాక ఎక్కువై మంతుంటే అగో ఆ రకంగా మంతున్నాయి అట. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకు, కేసీఆర్కు ముఖ్యంగా. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే కేసీఆర్కు కళ్ళకు మంటగా ఉందట. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ కాళేశ్వరము కథ ముంగడికి వచ్చే కదా, భాగవతం అంతా బట్టబయలే కదా, బండారం అంతా. ఇక చిన్న చిన్న కోడియాగలే అలా ఇంజనీర్లు, ఇక చిన్న చిన్న కోడియాగలే మరి 100 కోట్లు మింగినాయి అంటే పెద్ద కోడియాగలు ఏ పాడి మింగినాయో అనే అనుమానం కూడా తచ్చే కదా. ఇక అలా పీసీ ఘోష్ కమిషన్ ఇక తప్పుల తడక, కాళేశ్వరంలో ఓ కాడ కట్టేది ఉంటే ఓ కాడ కట్టిర్రు, తక్కువ ఖర్చుతో కట్టేది ఉంటే ఎక్కువ ఖర్చుకు వీళ్ళు ఎసరు పెట్టి దాన్ని స్వాహా చేసిర్రు అనే నివేదిక రాగానే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒక్క బీఆర్ఎస్ లీడరు, ఒక్క బీఆర్ఎస్ పెద్ద మనిషి ఎవరు కూడా నోరు మెదుపుతలేరు అనేది పెద్ద కోమటిరెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. మరి నిజంగానే కేసీరావయ్య కాంగ్రెస్ వాళ్ళ పనితనం చూసి ఎస్ఎల్బిసి కూలిపోవాలని మంత్రగాళ్ళం పిలిపించి క్షుద్ర పూజలు చేయించిండా? అసలు ఏం జరిగే? పెద్ద కోమటిరెడ్డి ఎందుకు గిట్లా ఈ ముచ్చట ముంగటేసుకుంటుండు అనేది ఇప్పుడు ఎవరినన్నా ఒక బీఆర్ఎస్ లీడర్ని లైన్లో తీసుకుందాము. ఇవే సుమిత్రని లైన్లో తీసుకుందాము. ఏమంటుందో ఏం కథో ఒక్కసారి. కేసీరావు ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు, పెద్ద మనిషి కూడా ముఖం మార్చుకొనే ఉండు. వామ్మ ఈమె ఫోనే లేవడతలేదు, ఎవడ ఉందిరు నాయన. శనార్థి ఓ తల్లి, నమస్తే, జై తెలంగాణ. ఇవాళ మీరు మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు తల్లి, జై తెలంగాణ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు తల్లి. ఏం చేయాలో ఇవాళ నేను మార్నింగ్ న్యూస్ చెప్పాలనా వద్దా? నాకు దుఃఖం వస్తుంది తల్లి, ఏడుపు వస్తుంది. అవి ఎందుకన్నా? ఏంటి పరిస్థితి? అయ్యో రామా, కేసీరావయ్య ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేయించిందట, మంత్రగాలం పిలిపించి కేసీరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేయించిండట ఎస్ఎల్బిసి కూలిపోవాలని. కోమటిరెడ్డి ఓ గుండె నిండా దుఃఖం నింపుకొని అక్కడ ఆయన ఏడుస్తున్నాడు, ఇక్కడ నేను ఏడుస్తున్నా. నిజమేనా తల్లి? దైవ పూజ తప్ప, మానవ సేవ తప్ప కేసీఆర్ కన్యం తెలియదు. క్షుద్ర పూజలు అనేవి ఉంటావా? అసలు క్షుద్ర పూజలు అనేవి ఉంటావా? మరి కాళేశ్వరం మీద ఏ పూజలు చేయించిండ్రు? మేడిగడ్డ మీద ఏ పూజలు చేయించారు కాంగ్రెస్ వాళ్ళు?
ఏం మాట్లాడుతున్నారు అసలు? మేడిగడ్డ 2 పిల్లలు కొంగడానికి కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిండ్రా, క్షుద్ర పూజలు చేయించిండ్రా? ఏంటి పరిస్థితి? ఏం మాట్లాడుతున్నారు అసలు? పెద్ద కోమటిరెడ్డి ఈ రకంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు తెలంగాణ జనాలు ఏమనుకోవాలి మరి? ఎట్ట సంగతి, ఏం కథ మరి? నిజంగానే మీరు ఎస్ఎల్బిసి కూలిపోవాలని ఈ పని చేయించిర్రా? వీళ్ళ అభివృద్ధి చూస్తుంటే కేసీరావయ్య కళ్ళు ఓరుస్తలేవాట, బగ్గున మంతునే అట. ఏం చేసిరని అభివృద్ధి చూసి ఓర్వకపోవడానికి? అభివృద్ధి ఓర్వకపోవడం కాదు, అభినందిస్తారు అభివృద్ధి చేస్తే. ఆయన తెలంగాణ సాధించింది, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ అభివృద్ధి జరగాలని, పాలకులు శాశ్వతం కాదు, అభివృద్ధి జరుగుతూనే ఉండాలి, తెలంగాణ ప్రగతి పథంలో ఉండాలి. నిన్నే మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో ఎలాంటి ప్రగతి సాధించింది, ఎంత ముందంజలో ఉన్నది, అన్ని రంగాల్లో కూడా సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమము ఒక్కటి కాదు కదా, అన్ని వ్యవసాయము, అన్ని రంగాల్లో కూడా. అట్లా ఇప్పుడు ఆయన కోరుకుంటాడు. అది పాలన తన చేతిలో ఉండాలని కాదు, తెలంగాణ బాగుపడాలని కోరుకునే మనిషి కేసీఆర్. దానికోసం ఆయన తెలంగాణ బాగు కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన నమ్ముతాడు భగవంతుణ్ణి, పూజలు ఆరాధనలు చేస్తాడు. దానికి సంబంధించి యాగాలు, యజ్ఞ యాగాలు చేస్తాడు ఆయన. ఇతర పూజలు కాదు ఆయన చేసేది. మొత్తానికి పెద్ద కోమటిరెడ్డి మాటలు తప్పే అంటవా? 100% తప్పన్నా. ఏం మాట్లాడుతున్నారు? పాలన చేతగాక ఈ అసమర్థ మాటలు తప్ప పాలన చేతగాని మాటలు ఇవి. ప్రజల్ని మళ్లించాలనే మాటలు ఇవి, దృష్టి మళ్లించాలనే మాటలు. నవ్వుకుంటారు, అసహించుకుంటారు ప్రజలు. కాళేశ్వరం నివేదిక వచ్చినాక అసలు బీఆర్ఎస్ వల్ల నోర్లు ఎందుకు మూతపడ్డాయి, కుట్లేసుకుర్రా, ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా ఎల్లబెడుతుడు తల్లి ఆయన. నివేదిక వచ్చిన తర్వాత నివేదికను మొత్తం బహిర్గతం చేయలేరు. అందులో అక్కడొక పేరా ఇక్కడొక పేరా తీసుకొని 650 పేజీల నివేదికను 50 పేజీల కుదించి దుర్మార్గంగా ఏం ప్రచారం చేస్తా ఉన్నారన్న వీళ్ళు. కాళేశ్వరం కూలింది కాదు, వీళ్ళ మెదళ్ళు కూలినాయి, వీళ్ళ ఆలోచనలు కూలినాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తామనుకుంటే చెల్లై, ఇంకా వీళ్ళ ఆటలు చెల్లై. ప్రజలు ఎప్పుడు తప్పుదోవలో ఉండరు. ఒక్కసారి పొరపాటున తప్పుదారిన నడిచి ఎన్నుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నారు గత 20 నెలల నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా. విద్యార్థులు, రైతులు ఒక్కరు కాదు, నిరుద్యోగులు, సమస్త తెలంగాణ ప్రజానికం శిక్షను అనుభవిస్తా ఉన్నారు. ఈ మెదడు లేని పాలన చేత గాని అసమర్థ కాంగ్రెస్ ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా నవ్వుల పాలవడం తప్ప ప్రజల్లో వీళ్ళకు వచ్చే ఇదేం ఉండదు. క్షుద్ర పూజలు ఎట్లా చేయిస్తారు? వాళ్ళ క్షుద్ర బుద్ధే క్షుద్ర బుద్ధి వాళ్ళది. మంత్రగాళ్ళని పిలిపించి క్షుద్ర పూజలు చేసిర్రు. అందుకనే బీఆర్ఎస్ ఏడుపుల కారణంగానే శవాలను బయటకు తీసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి ఈ టన్నెల్ పనులు ముందుకు సాగలేదు అనేది ఇప్పుడు ఆయన అంబాయం. కాళేశ్వరం మీద మేడిగడ్డ 2 పిల్లలు కుంగడానికి మరి మీ ఏడుపు కారణమా? ఏం మాట్లాడతారు? మీ అసమర్థత అన్ని. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని కాళేశ్వరం 2 పిల్లలకి అంత గొడవ చేస్తుండ్రు. ప్రాణ నష్టం జరిగింది ఎస్ఎల్బిసిలో, కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ఇంతవరకు జరిగినటువంటి పనులు ఎందుకు కొరగాకుండా పోయినాయి? ఇది రిపేర్ చేయొచ్చు, మేడిగడ్డ రిపేర్ చేయొచ్చు, సాగుకు యోగ్యమైనటువంటిది, అన్ని ఫలాల్ని మళ్ళా పొందదగ్గది, దీని వల్ల నష్టం లేదు. కానీ ఎస్ఎల్బిసి పూర్తిగా కొలాప్స్ కదా. అది ఎందుకు? ఏళ్ళ శ్రమ వృధా అయిపోయింది కదా. వీళ్ళ తొందరపాటు, వీళ్ళ మూర్ఖత్వము, వీళ్ళ అవినీతి. పని జరగాలే, జేబులు నిండాలి అంతే. వీళ్ళ అవినీతికి, కాంగ్రెస్ అవినీతికి మరి ఒక నిదర్శనంగా అక్కడ ప్రాణాలు బలైనవి, శవాల్ని బయటకు తేలేని అసమర్థత కదా. ఎందుకు కొరగాకుండా చేసిండ్రు కదా, ఏళ్ళ శ్రమని వృధా చేసిండ్రు కదా. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయింది కదా. 100% దుర్వినియోగం అయిపోయింది. అది ముందుకు పోదు, వెనుకకు రాదు అందులో ఉన్నటువంటి మిషన్ యంత్రం. ఇక నాకు అనిపిస్తుంది, ఒరే కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా ఇచ్చిరి, రుణమాఫీ చేసిరి, సన్న బియ్యం, భూభారత 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిరి, ఆడోళ్లకు ఫ్రీ బస్, 500 రూపాయల గ్యాస్ బుడ్డాయ్, ఇవన్నీ ఇస్తుంటే నిజంగానే వీళ్ళ కళ్ళు వరుస్తలేవా? అందుకనే మంత్రాలు చేయించిరా? మరి ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా ఎసరు పెడదామనుకుంటురా? మంత్రకాలం పిలిపించి మంత్రాలు చేయించిరా అనేది పెద్ద కోమటిరెడ్డి అంటున్నా అనేది. నీకు ఫోన్ చేస్తే ఏమైనా ముచ్చట బయటకు వస్తుందేమని నీకు చేసిన తల్లి. మంత్రం అనే మాట అంతా ఒట్టిది. వీళ్ళన్ని ఏది ఇందాక మీరు చెప్పిన జాబితా ఏది సంపూర్ణంగా జరగలేదు. దానికి సంబంధించిన పనులు. ఆ సన్న బియ్యం ఇప్పుడు కొత్తగా ఇయ్యలేరు. మేము గురుకులాల్లో, హాస్టళ్లలో ఎప్పుడో మరి పురుగులన్నం తినలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్ని హాస్టళ్లలో కూడా సన్న బియ్యం బువ్వ పెట్టిండ్రు. అట్లనే 4-5 దఫాలు రేషన్ లో కూడా
సన్న బియ్యం ఇచ్చారు కానీ దానికి ప్రచారమే లేదు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలకు మేలు జరగాలనుకున్నాడు కానీ దానికి సంబంధించి ప్రచారం జరగాలని అనుకోలేదు. గ్యాస్ ఎంత మందికి ఇస్తుండ్రు, కరెంట్ ఎంత మందికి అందింది, మరి ఏ రకంగా చూసినా ఒక్కటని కాదు సంపూర్ణంగా ఈ పథకం అమలు జరిగింది అన్నది ఏదీ లేదు. దిక్కుమల్లె ప్రభుత్వం, దిక్కుమల్లె పాలన చేతగాని అసమర్థులు, ఇట్లాంటి నవ్విపోయే ఆరోపణలు ఇవి. ప్రజలు ఈసడించుకుంటారు, నవ్వుతారు. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ గా ఖండిస్తా ఉన్నా నర్సన్న. సరే తల్లి, మొత్తానికి బీఆర్ఎస్ లీడరు మరి అమ్మ సుమిత్ర ఆనంద్ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంది మన మార్నింగ్ న్యూస్ లో. ఉంటా తల్లి, శనార్థి అన్న. ఇది మొత్తానికి కోమటిరెడ్డి అసలు మంత్రాలు ఎక్కడివి, తంత్రాలు ఎక్కడివి, న్యాయాలం పాల్పడా మా జాగ్రత్త ఏముండి మా పెద్ద మనిషి పానం బాలేక ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని మా ఆలోచన మాకుంటే మళ్ళీ మాట్లాడదో కథ ముంగట వేస్తుంది ఏందని ఇప్పుడు ఆమె సుమిత్రమ ఆంబయం వెళ్ళబోసుకుంటుంది. ఇక పోతే దా హైడ్రాకు షాక్ ఇచ్చిన మార్షల్స్, విధుల బహిష్కరణ, ఎమర్జెన్సీ సేవలకు బ్రేకు, జీతాలు తగ్గించడం, వీక్ ఆఫ్ లేవంటూ మార్షల్స్ ఆందోళన. మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిది. ఎవరు? హైడ్రా చీఫ్ జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని రంగనాథ్ వెల్లడి. మొత్తానికి హైడ్రాకు షాక్ ఇచ్చిన మార్షల్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ పని కూడా హైడ్రాకు అప్పగించిర్రు అనే కథ కూడా బయటికి వచ్చింది. ఇక నిన్నయాల వాన ముసుర్లకు ఈ మార్షల్స్కు మాకు జీతాలు తక్కువైనాయి, మా సంసారం వెళ్తలేదు, మాకు పోరగాళ్ళ ఖర్చులు, ఇంటి వ్యవహారము ఇదన్నీ చూసుకునే వరకల్నే ఏ కాన కూడా మాకు మిగులుబాటు అయితే లేదు, మా సంసారము వెళ్ళని సంసారం అయింది అనేది ఇప్పుడు మార్షల్స్. పాపం వీళ్ళు అక్కడ దేశ సేవ చేసిన వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ కథ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే ఏఎన్ఎన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పద్ధతి వచ్చి చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ పోలీసు కోజాగలు కూడా పాపం అక్కడక్కడ కొంతమంది బాధతోటి, గుండె నిండిన దుఃఖంతో జర్రంతా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. తమరి దృష్టికి ఈ ముచ్చట తీసుకొచ్చి మీ చెవులేద్దామని నేను జర్రంతా ఆలోచన చేస్తున్నది. ఎందుకంటే ఇక వాళ్ళకంటే ఏదో జీపీఎఫ్ ఆట, జీపీఎఫ్ వాళ్ళు గిచ్చిన ఆపదికో సాపదికో పెండికో పేరంటానికో ఇల్లు కట్టుకుంటందుకో జాగ కొనుక్కుంటందుకో భూమి కొనుక్కుంటందుకో ఇంకేదన్నా కొత్త వ్యవహారం చేసుకుంటందుకో గిసోంటాటికి దాసుకున్న పైకమాట అయ్యి అసలే వస్తలేవాట, బేరదాటి ఆయనే ఉంటున్నాయట. వాళ్ళకు ఆపతికి సాపతికి అరుచుకుంటలేవాట. జరగా పైసల మూదాడ బట్టి గుంజే వ్యవహారం నడుస్తుందట సారు. జర్రగయ్యి ఎందుకంటే పాపం ఇంతగానో వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక వాళ్ళు ఎక్కడ డ్యూటీ పడితే అక్కడ టైంకు తిండి తినక కంటి నిండా నిద్రపోక పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సారు పోలీసు వాళ్ళు. గదేందో వాళ్ళు దాచుకున్న పైగా మాట ముడి ఇప్పి వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి కూడా ఎక్కడో బందోబస్తు కానీ పోతే పాపం వాళ్ళకు తిండికి తిప్పలకు ఆగం జగన్నాథం అవుతుర్రాట. వాళ్ళకి ఏదో బందోబస్తు పోతే పశలు కూడా మరి 100, 150, 200 ఏదో ఇయ్యాలన్నట బత్తాలు, అవి కూడా చేతికి వస్తలేవాట సారు. వాళ్ళ బతుకంతా అరిల్లో పుణ్యకాలం అయింది. ఎక్కడ పొమ్మంటే అక్కడ పోయి డ్యూటీ చేయాలి. పిల్లల పిల్లలు ఇచ్చిపెట్టి మేము ఈ రకంగా పోరాడుతున్నాం. సమాజం రక్షణ కోసం కంటికి రెప్పాలి మేము కాపాడుకుంటా గిట్ట చేస్తుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తుర్రు అని సర్కారు మరి ఏ రకంగా ఆలోచన చేస్తుందో ఏం కథదో కానీ రేవంత్ చెవిలో వేద్దామని చేస్తున్నాం. జర్రంతగా పుణ్యవాడ కట్టుకోసారు ఎందుకంటే పాపం అన్నేదికే సారు. ఇది కథ. ఇక పోతే ఢిల్లీ వీధుల్లో ఒక కుక్క కూడా ఉండొద్దు. అమ్మా ఇక కుక్కలు చల్లకుండా ఈ కుక్కలు సందులల్లో బొందులల్లో అక్కడ ఇక్కడ అంటే మూగజీవులు అంటే నేను ఏదో కోపం బట్టి మాట్లాడతలేను. కొంతమంది ఇళ్ళల్లో చాదుకునే కుక్కలు కూడా ఈ ముచ్చట తర్వాత చెప్పుకుందాం. ఇళ్ళల్లో చాదుకునే కుక్కలని పొద్దుగాల లేవాగానే ఈయనకు వాకింగ్ కావాలి, కుక్కకు కూడా వాకింగ్ కావాలి. కుక్కను పట్టుకొని బజార్లు తిప్పుతాడు. ఆయన ఇంటికాడ మాత్రం దాన్ని ఏరిపియాడు.
అది దొడ్డికి ఎడబోవాలి, మందిన పడబోవాలి. మరి దానికి కూడా కుక్కలు చదువుకుంటూ బాత్రూమ్ కట్టుకోవచ్చుగా. మీ బాత్రూమ్లలోనే వేసుకోవాలి. మీరు కార్లలో పోతుంటే కుక్క ఎమటే ఉండాలి, బండ మీద పోతుంటే కుక్క ఎమటే ఉండాలి, మీకు కావలిగా కుక్క ఎమటే ఉండాలి. మీ ఇంటికి కావలి గణకాడ కట్టేసుకొని ఎవరి రాకుండా బోబో అనిపించుకోవాలి. అంత బాగానే ఉంది. మరి తెల్లారంగా దానికి ఉచ్చొస్తే ఏరుకొస్తే మరి బాత్రూంలకు ఎందుకు బోనిస్తలేరు? బాత్రూంలకు బోనిచ్చినాకనే దాన్ని తీసుకొని రారు. పాపం వాకింగ్ చేపిరు దాన్ని. పంజరంలో చిలకలాగా బంధించకుండా దానికి కూడా స్వేచ్ఛని ఇయ్యి. అది కూడా అట తిరిగి వస్తే జర కాళ్ళ రిల్లలు వాస్తాయి, మంచిగానే ఉంటుంది. కానీ దానికి దొడ్డికి మూత్రము దానికి కూడా బాత్రూమ్లనే పోవెట్టినాకనే బయటకు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూతా అక్కడక్కడ మొత్తం రోడ్ల మీద మొత్తం ఈ కంపే కొడుతుంది. ఇప్పుడు మోడీల కంపేమో కానీ ఇప్పుడు ఈ కుక్కలు ఇక ఇప్పుడు ఈ ఇల్లు ఆయన ఏం చేస్తాడంటే ఈ కుక్కను పడతాడు, చిన్నగా గొర్ర గుంజుకపోతాడు, తిప్పుతాడు. ఇక ఎన్నో అక్కడ ఓ ఇంటికాడ ఆ మూల మీద రోడ్డు మీద దానికి పయకాన వదిలిస్తాడు. ఇక ఇప్పుడు జర్ర గసోని బుద్ధులు ఉంటే మార్చుకోరు. అయ్యా అందరి ఇండ్లు మన ఇండ్లు లేకుండా ఉంటాయి అనుకోవాలి. అందరం మనుషులమే, అందరికీ రోగాలు బీమార్లు వస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో రేబీస్ రోగం అనేది కుక్కతో వస్తుందట. కుక్క కరిస్తే ఇక బజార్లో కొన్ని కుక్కలు ఉంటాయి, ఇక వాడి ఇష్టపురం. ఇక ఎంతమంది పోరగాళ్ళని పొట్టన పెట్టుకుని ఆ కుక్కలు చల్లకుండా ఆ కుక్కలని ఆయనకి ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో ఆ కుక్కలకు ఒకటి సపరేట్గా ఒకటి పెట్టి ఆడికి మరి మీరు ఖానా పెడతారా, ఏం పెడతారు, ఏం కథ అనేది అదొక భాగం. మొత్తానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అంటే వాటి తికానకు. అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ. అడ్డుకోవడానికి సంస్థలు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం. చూసినవా సుప్రీంకోర్టు ఏం చెప్పుకొస్తుందో. మొత్తానికైతే 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను బస్సు షెల్టర్లకు తరలించాలనేది సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది. ఒక్క నిమిషం మనం ఇంకా ఏమంటుంది, ఏంది ఏం కథ అనేది కూడా పూసగుచ్చినట్టుగా తోసుకోకుండా అరుచుకునే ప్రయత్నం చేద్దాము. ఏది పిలా అది? ఇగో ఢిల్లీ, మంచిగా పెట్టు, ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, రేబీస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ కుక్క కాటుతోటి రేబీస్ రోగమే కాదు, కుక్కలు ఈడంగా ఆడంగా వచ్చి పోరగాళ్ళనైతే అంగి లాగు నెత్తి ముక్కు మూతి పచ్చి పలగజీనే కుక్కలు చూడలే ఆ మధ్యన మనం. అయ్యో రామ, ఒక ఆయనే బుడ్డ పొరగానో బుడ్డ బుజ్జినో తీసుకొని ఉద్యోగానికి వస్తే జర్ర గిడ ఉండు బిడ్డ నేను గిందాక వేస్తాను ఎవరికని ఆయన ఆడికి పోయి ఇక్కడికి వచ్చే లోపలనే పాపం ఆ బిడ్డని పొట్టు పొరక చేసి కుక్కలు ఏడి కాడికి మొత్తం ఆగం జగన్నాథం మొత్తం ఇట్లా ఇస్తారంట కనుక చింపేసి మొత్తం. అయితే దీని మీద కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు కదా, కొంతమంది అయ్యో మూగజీవులను బలి తీయొద్దు, మూగజీవులను హింసించొద్దు అని కొంతమంది ప్రేమికులు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్తుంది కోర్టు, ఎన్సీఆర్ పరిధిలో రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతుందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ పిటిషన్లను విచారించబోం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దీవాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరగా ఇందుకోసం
ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో ఆ పనులు నిలిచిపోయాయని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ పార్దీవాలా ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబీస్తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలుగుతారా అని ప్రశ్నించారు. ఎవరన్నా మూగజీవులు జంతు ప్రేమికులు మూగజీవుల కోసం గిట్లా గది గట్ల వాటికి ఒక ప్రదేశాన్ని గుర్తిస్తే వాటిని జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందిర్రు. ఆ పొందడంతో ఆ పనులు మొత్తం నిలిచిపోయినాయి అని న్యాయస్థానానికి కొంతమంది చెప్పుకొస్తే, మరి కుక్క కాటుతోటి రేబీస్ వచ్చి ఉత్త పుణ్యానికి అర్ధాంతరంగా చచ్చిపోతే వాళ్ళని లేపుకొచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళ ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా వీళ్ళు అని ఈ రకంగా ప్రశ్నిస్తుంది కోర్టు, సుప్రీంకోర్టు. మొత్తానికైతే పట్నం హైదరాబాద్లో ఉండే కోళ్ళాగలు పొద్దుగాల తాడు చేత బట్టి కుక్కను తిప్పే కోళ్ళాగలకు మళ్ళొకసారి చెప్తున్నాం, అయ్యా కుక్కలు వాడికి సపరేట్గా మరి బాత్రూమ్ పెట్టుకుంటారు, లేకపోతే మీరు పోయే బాత్రూమ్ పెట్టుకుంటారు, కానీ కుక్కలు మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఏ రోడ్డు పంట పో కుక్కలది ఇగో ఇది కథ. అందుకనే వాటిని మీ బాత్రూంలకు పోయినాక అది ఒకటి రెండు తీర్చుకున్నాక దాన్ని బయటకు తీసుకొచ్చి వాకింగ్ చేపేది, ముద్దుకుంటుంది. అందరం మనుషులమే, అందరి వీళ్ళే, అందరం మంచిగుందాం. ఇక పోతే ఈ కథ ఇట్లా ఉంది. ఇంకోటి ఏంది, దద్దరిల్లిన ఢిల్లీ. రాహుల్ సారథ్యంలో ఇండియా కూటమి భారీ నిరసన. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఎంపీల అరెస్టు. బారికేడ్ పైకి ఎక్కి దూకిన అఖిలేష్ యాదవ్. 300 మంది ఎంపీల నిరసన. ఈసీ తీరుపై ఫైర్. ఓట్ చోరీకి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అవుతుంది ఏదో కథ నడుస్తుంది, ఎందుకని ఈ ఎన్నికల కమిషను సప్పుడు గంట ఊకుంటుంది, కదులుతలేదు, మెదులుతలేదు, సప్పుడు చేస్తలేదు. మేము ఇంతగానో నోరు బొంగుగా కుతిక కూలబడంగా చెప్పుకొచ్చినా ఏం అసలు ఆ ధ్యాసే లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏంది గందరగోళం అని రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతుండులా. ఇక నిన్న పార్లమెంటు కాడ ఇక ధర్నాకు మొదలైతే ఇక మొత్తం రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, వీళ్ళను కొంతమంది ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేసిరట. ఇక ఈ కథ గిట్ల నడుస్తుంది. మొత్తానికి ఎలా ఉంది పిల్ల? ఇది మూడులు ఉందా ఇవా? రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఎంపీల అరెస్ట్. బారికేడ్ పైకి ఎక్కి దూకిన అఖిలేష్ యాదవ్. 300 మంది ఎంపీల నిరసన. ఈసీ తీరుపై ఫైర్. ఓట్ చోరీకి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్. ఢిల్లీ దద్దరిల్లింది. ఈసీ తీరును నిరసిస్తూ ఓటర్ లిస్టులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి తలపెట్టిన భారీ నిరసన ఒక్కసారిగా అస్థినాలో టెన్షన్ క్రియేట్ చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పోరాట పటిమ చూసి ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్షాలు ముగ్ధులయ్యారు. పార్లమెంటు నుండి ప్రతిపక్ష నాయకుల మార్చ్ ప్రారంభం కాగా దీనిని పోలీసులు అడ్డుకోవడంతో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలీస్ బారికేడ్ పైకి ఎక్కి దూసుకెళ్లారు. ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యతిరేకిస్తూ, అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ మార్చి సోమవారం ఉదయం 11:30 పార్లమెంటు నుండి మొదలైంది. ఈ మార్చిలో ఉభయ సభల నుండి మొత్తం 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ఈసీ ఆఫీస్కు వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టడంతో నిమిషాల్లోనే పరిస్థితి వేడెక్కింది. నిజం
దేశం ముందు ఉంది. ఈ పోరాటం రాజకీయం కోసం కాదు, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ పోరాటం. ఒక మనిషి ఒక ఓటు కోసం మాకు స్వచ్ఛమైన ఓటర్ లిస్టు కావాలి అని అన్నారు. ఈ మార్చి సమయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పోలీసులు క్విక్ రియాక్షన్ బృందాలను, అదనపు భద్రతా వాహనాలను మోహరించారు. నిరసనకి ముందు ఢిల్లీ పోలీసుల ప్రకారం మార్చి కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఈసీ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక గిది కథ. మొత్తానికి రాహుల్ సహా నేతల అరెస్టు. బీహార్లో జరుగుతున్న అక్రమాల, ఓటర్ల లిస్టుల తారుమారు రాబోయే ఎన్నికలకి ముప్పు కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పార్లమెంటు నుండి భారత ఎన్నికల కమిషన్ వరకు మార్చ్ నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా, సంజయ్ రౌత్, సాగరిక ఘోష్ సహా ఇతర ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరెస్టు సందర్భంగా ప్రియాంక గాంధీ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఓట్ చోరీ బంద్ కరో అంటూ నినదించారు. ఇండియా కూటమి నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదని వారు విమర్శించారు. ఈ నిరసన ద్వారా ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారించాలని, ఓటర్ల హక్కులను కాపాడాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఈసీకి ఇబ్బంది ఏంటి అని మల్లికార్జున ఖర్గే ఏదో అనుకొస్తుండు. నిరసనలను అడ్డుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళితే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వాళ్ళు దేనికో భయపడుతున్నట్లు అనిపిస్తుందన్నారు. ఇది శాంతియుతంగా జరిగిన ఆందోళన మాత్రమేనని, ఎన్నికల కమిషన్ దీన్ని మరింత సున్నితంగా నిర్వహించాలన్నారు. కూటమి పార్టీల నుంచి 30 మంది ఎంపీలను మాత్రమే ఎంచుకోవడం సాధ్యం కాదన్నారు. మొత్తానికి ఇక ఢిల్లీలో మొయ్యిన మోత మోగుతుంది. ఏదైతే ఓట్ చోరీ అనేది మరి జరిగింది అనేది కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి చూడాలి. దీని మీద రేపు ఇంకా ఏం భాగవతం ముంగడికి వస్తుందో చూద్దాం. అది అన్నట్టు మా కోయాగలాట ఏమో చూపిస్తారట మీకు. ఇంతంత బిర్యానీ తీసుకొని శాశ్వత కదా ఎమ్మడే వస్తా చూస్తూనే ఉండదు మన ఏఎన్ఎన్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నంబర్ 8074538053. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్,
మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. వివాహం జరగడం లేదా? ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? వ్యాపారంలో నష్టాలా? ఉద్యోగం రావడం లేదా? విద్యలో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదా? కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శ్రీరామ్ గురూజీ. సెల్ 9849783528. వెబ్సైట్ www.slnsastrologers.com. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇక మరి మళ్ళీ వచ్చినా ఇక ఏమేమి ఉన్నాయో చెప్పుకుందాం. సరే, వచ్చే పండుగ వచ్చే 15 ఆగస్టుకు రామసక్కని పండుగ వస్తుందో, అలిగి ఉన్న కోల్యాగల కోసము. కాంగ్రెస్ పార్టీలో అలిగి జరంత చిన్నపోయి వన్య తప్పి చింత చేస్తున్న కోల్యాగలకు పండుగను తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఏంది ఆ పండుగ అంటే 15 ఆగస్టుకు పదవుల పండుగ. పదవుల పండుగ తీసుకొస్తున్నాడనులో. ఇక మరి సీఎం రేవంత్తో పిసిసి చీఫ్ మహేష్ కీలక భేటీ. ఒకేసారి దాదాపు 300 మందికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు. నెలాఖరు కల్లా డీసీసీలు, 16 లేదా 17న పిఏసీ భేటీ. బీసీ రిజర్వేషన్లపై వ్యూహం. 23 నుండి సెకండ్ ఫేజ్ పాదయాత్ర. ఒరేకో మళ్ళా కూడా ఉందాట పాదయాత్ర.
15 ఆగస్టుకు కాంగ్రెస్ నాయకులకు ఎంతకాలంగానూ ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కాగా ఇందులో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో గంటన్నరకు పైగా సమావేశం సాగింది. ఈ భేటీలో నేతలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీలో జోష్ తీసుకురావడం, జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లను నియమించి ఏడాదికి పైగా సమయం గడవగా ఇప్పటికీ డైరెక్టర్లను నియమించలేదు. ఇప్పుడు బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు, జిల్లాల నుండి సర్వేల ద్వారా, సమీక్షల ద్వారా 4-5 రకాల నివేదికలు తెప్పించుకున్న సీఎం పిసిసి చీఫ్లు జాబితాను ఫైనల్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. వీలైతే 15 ఆగస్టుకే పదవుల జాబితా రిలీజ్ చేయాలని ఈ రకంగా అనుకుంటున్నారట. ఒకవేళ అద్దప్తే వినాయక చవితికి ముందే లిస్టు రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఒకేసారి దాదాపు 300 మంది నేతలకు పదవులు దక్కే అవకాశాలు కనబడుతుంది. ఇక 15 ఆగస్టు వస్తా పదవుల పండుగను తీసుకొని వస్తుందిలా. ఇక నామినేటెడ్ పోస్టులు 1 కాదు 2 కాదు, ఏకంగా 300 కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు, ఈ డిసిసిలు. ఇక అరొకటి, ఇక ఇప్పుడు కథం పట్టియాలే 15 ఆగస్టు పేరు మీదనే పండుగ చేసుకోవాలనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద తలకాయలు ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. రాష్ట్ర ముఖ్య నేతలే అవమానిస్తున్నారు. శినకోమర్ రెడ్డి వచ్చిండు. పదవి ముఖ్యం కాదు, ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి. కాంగ్రెస్ హామీపై వాస్తవాలు చెప్పినందుకు బట్టీకి థ్యాంక్స్. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. అయ్యో రామా, మంత్రి పదవి ఇస్తలేరు, మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి తనలాడుతుండు, పోరాడుతుండు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనుకుంటా నేను. ఇక మరి జనాలకు సేవ చేయాలి, శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలన్న పేరు అన్న ఉద్దేశమే నాకు ఉన్నది. కానీ ఏదో నాకు మంత్రి పదవి కావాలి, ఆ మంత్రి పదవితోటి నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి అని నాకు ఏనాడు ఆశ లేదు అని. ఇక ఇప్పుడు ఈ నడుమ మీటింగులు పెట్టి మైకుల ముందర దంచి మాట్లాడుకొస్తుండు సారు. ఇక నాకు మంత్రి పదవి మీరు ఇస్తానన్నారు, అధిష్టానము ఎలక్షన్ల ముందర మంత్రి పదవి నీకు ఇస్తాము అనేది ఇక ఎప్పుడో ఆయనే ముందుగాల మరి ఆయన బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అన్నారా, లేకపోతే పార్లమెంటు ఎలక్షన్ల ముందర అన్నారా, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందర అన్నారా, ఎప్పుడనే ఏంది ఏం కథ? మొత్తానికి అధిష్టానం అయితే ఆ మాట అన్నది, నీకు మంత్రి పదవి ఇస్తామన్న మాట నిజమే అనేది మాత్రము చిన్న ముఖ్యమంత్రి బట్టి చెప్పుకొచ్చిండట. అధిష్టానము చిన్న కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తాం అన్నాం అనేది మాత్రము బట్టి చెప్పుకొచ్చిండట. అయితే ఇగో ఏమంటున్నాడు చూడు, కాంగ్రెస్ హామీపై వాస్తవాలు చెప్పినందుకు బట్టికి థ్యాంక్స్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇక ఎవరో మరి అడ్డుకున్నోళ్ళు. తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలుపుకుంటాట. ఇప్పటికైనా జనాలకు తెలిసి వచ్చింది, అధిష్టానము అనుకున్న ఈ చిన్న కోమటిరెడ్డి ఎందుకని తనలాడుతుండు మంత్రి పదవి కోసము అనేది ఎవరైతే అనుకున్నారో ఇప్పుడు వాళ్ళ అనుమానము ఇగో చిన్న ముఖ్యమంత్రి
తేట తెల్లం చేసిండు. కావాలని చిన్న కోమటిరెడ్డి మంత్రి పదవి అడుగుతలేడు. అధిష్టానం అన్నది కాబట్టే నేను అడుగుతున్నా అనేది కూడా ఆయన ఆంబాయం ఈ రకంగా ఎల్లబోసుకున్నాడు. అది ఇప్పుడు బట్టి కుండ బద్దలు కొట్టిండు అనేది ఇప్పుడు తేట తెల్లమైంది. కాబట్టి చిన్న ముఖ్యమంత్రికి ఇప్పటికైనా నిజం చెప్పినందుకు నా తరపున ధన్యవాదాలు అని చిన్న కోమటిరెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఇది కథ. ఇక పోతే వచ్చినాయి కోజాగలు. బెట్టింగ్ యాప్స్ కేసు. నటుడు రానాను 4 గంటల పాటు విచారించిన ఈడీ. పారితోషికము కమిషన్లపై ప్రశ్నలు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సోమవారం సినీ నటుడు రానా దగ్గుపాటి దాదాపు 4 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం కమిషన్లపై అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ కేసులో గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రానా కొంత సమయం కోరారు. ఇందుకు దర్యాప్తు సంస్థ అంగీకరించి ఆగస్టు 11న హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. దాంతో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ప్రకాష్ రాజును 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో విజయ్ దేవరకొండను విచారించినట్లు సమాచారం. ఇక 13 తేదీన ఈడీ ఎదుట మంచు లక్ష్మి విచారణను ఎదుర్కోనున్నారు. బిఎన్ఎస్లోని ఐటీ చట్టం 2000, 2008లోని 66D, తెలంగాణ గేమింగ్ యాక్టులోని 3(3)A ఏంది 4 సెక్షన్లు 318, 112 రెడ్ విత్ 49 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తుంది. మొత్తానికి ఇక ఈ మోతవాళ్ళు ఇక మేము సినిమా హీరోలమని తెల్లగా సెంటు పూసుకొని మేకప్ వేసుకొని వీళ్ళ సోగాటం చల్లకుండా ఇక వీళ్ళ సోగాటం ఆఖరికి వస్తున్న కల్లా మధ్యతరగతి కుటుంబాలకు గండమై కూర్చున్నాయి వీళ్ళ సోకాటాలు. ఇంకా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ అని బెట్టింగ్ యాప్స్ పెట్టి ఇవాళ అన్యాయంగా పర్సు పోరగాళ్ళ అయ్యా మనం వేలిపించి ఇక ఈ రకంగా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పశలు పెట్టి ఉత్త పుణ్యానికి మునిగి ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని పగ్గం పాడైపోయిరులా. ఇక గిసొట్టి కథలు చేసిర్రు. ఇక ఈ కథల మీద ఇప్పుడు వీళ్ళ భాగవతం అంతా పాపాల పుట్ట పక్కన వలిగి బయటకు వస్తుందట. మరి శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా, కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి, సందేహము చెందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా, ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా. ఏంది కావచ్చు ఇలా నేను స్టూడియోలా ఇక గణపతి పాట అందుకుంటూ మా నరసయ్య తాత ఊరికో ఏడంగా వచ్చారో గణపతి, ఏడంగా వచ్చారో వినాయకుని పండుగ అనుకుంటురా. ఇక చూడు, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరగాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కార్నన్ కోయా చెప్పుకొస్తుంది. ఏం చెప్పుకొస్తుంది అంటే ఇక మరి రేపో మాపో పండుగ వస్తుంది. రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కార్నన్ కోరారు. సోమవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన పూర్తిగానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్
అధ్యక్షతన సన్నాహక సమన్వయం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగా గ్రేటర్ పరిధిలో గణేష్ ఉత్సవాలు జరిగేలా జిహెచ్ఎంసి పోలీస్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సహకారం అందిస్తుందని తెలిపారు. ఇక మరి పండుగ వస్తుంది, అసలే ముసుర్ల పండుగ. ఇక ఈ వినాయకుడు మరి ఆనందేవుని తీసుకొనే వస్తట్టుండు. ఇప్పటికే మబ్బులు మాయలు జరుగుతున్నాయి. ఇక ఈయన మొత్తం రోజు ఇక 9 రాత్రులు ఇక ఈ ముసుర్లనే ఉంటట్టుండు దేవుడు. ఇక మరి ముసుర్లకు ఇప్పటికే ట్రాఫిక్ జాములాయ్. ఇక మరి కొన్ని కోళ్ళాగలు పండుగ అయితే ఎగిరి గంతులేసే కోళ్ళాగలాయ్. సందుల్లా వినాయకుడే, బొందుల్లా వినాయకుడే, అడుగడుగున వినాయకుడే. ఇక మరి కాబట్టి ఎసవంటి ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా ఇక ఎవరైతే ఈ గణేష ఉత్సవ సమితిలు ఉంటాయి కదా సంఘాలు, ఇక వాళ్ళని పిలిపించి ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఏ రకంగా మనం ఉండాలి, ఏ రకంగా మనం పోవాలి, మంచేంది చెడ్డేంది, జనాలకు ఇబ్బంది కలగకుండా మనం ఈ రకంగా ముందుకు పోదాం అనేది ఇక మరి ఈయన పెద్ద మనిషి ఎవరు జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ అందరిని విలువనంపి ఇక మరి ముచ్చట్లు పెట్టిండు అటనుల్లా. మొత్తానికి మంచి కోసం ముచ్చట్లు పెట్టిండు. మంచి జరగాలి, ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోకుండా, ఇబ్బందులు ఆటంకాలు రాకుండా మరి మంచితనంగా శాంతియుతంగా మనం అందరం ముందుకు పోవాలి, గణేష పండుగను బ్రహ్మాండంగా చేసుకోవాలి అనేది ఇక ఈ రకంగా ఆయనే చెప్పుకొస్తుండ్రుల్లో. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొద్దుగుకంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇవాళ పొద్దుగుకంగా ఉంటుంది మరి 8 గంటలకు రోజు మీరు చూస్తూనే ఉంటుంది మన నేను ఉంటా.